హాయ్ గైస్, వెల్కమ్ టు ద హరీష్ బ్లాగ్ అడ్డా ఛానల్ కి. ఈ రోజు మా అల్లుడు స్వామి దాదాపు శివయ్య మాలేసుకొని 41 రోజులు దీక్ష ముగించుకొని ఈ రోజు కొండకైతే వెళ్తున్నాము. అది మేమంతా మా అల్లుడు స్వామితో కలిసి విజయవాడ దుర్గమ్మని దర్శించుకోవడానికి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి, చూడండి. ఎంత దూర ప్రయాణానికైనా బయలుదేరే ముందు ఎలాంటి అడ్డంకాలు, ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉండాలనే ఆ వినాయకుడిని తలుచుకోవడం, వాహనానికి పూజ చేయడం మన సాంప్రదాయం, మన అలవాటు కదా. అందుకే మా యాత్ర కూడా సేఫ్ గా జరగాలని మా టెంపోకైతే పూజ చేస్తున్నాము. ఆ దుర్గమ్మ, మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మా ప్రయాణం మొదలవుతుంది. జై గణేష. ఇక పూజ అయితే అయిపోయింది, అందరూ టెంపోలో అయితే సెట్ అయిపోయారు. మా అల్లుడు గారి ఫ్యామిలీ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. బ్యాగులు, సామాన్లు అన్ని సర్దేశాము. ఇక మా బండి అయితే కదిలింది ఫ్రెండ్స్. గుమ్మల దెబ్బ నుంచి విజయవాడకైతే మా ప్రయాణం మొదలైంది. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, లెట్స్ గో. మా అల్లుడు స్వామి తన దీక్షాన్ని స్వీకరిస్తున్నారు. మాలలో ఉన్నప్పుడు సమయానికి ఆహారం తీసుకోవడం చాలా నియమంగా ఉండటం ముఖ్యం కదా. ఆయన ఎంతో నిష్ఠగా ఈ దీక్షని చేస్తున్నారు. శివయ్య ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలి. చెప్పండి చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రస్తుతానికి లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ప్రస్తుతానికి వెనకాల ఉన్న టెంపోనే మా టెంపో. మొత్తం లంచ్ తిందామని లంచ్ బ్రేక్ తీసుకున్నాము. ఇంటి దగ్గర నుంచే లెమన్ రైస్ తీసుకొచ్చుకున్నాము. లెమన్ రైస్ ఎందుకంటే ఈ హోటల్ ఫుడ్ అంతగా బాగుండదు కదా. ఈ జర్నీలోని లెమన్ రైస్ చేసుకుని తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ విజయవాడకి వెళ్తాము. ఓకే, మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అల్లుడు స్వామికి ఇంకా భిక్షమే తావలేదు. ముందు మా అల్లుడు స్వామికి వేసేసి తర్వాత మేమైతే తినాలి. చూశారుగా ఫ్రెండ్స్, మాటల్లో చెప్పడం కాదు కానీ నిజంగా ఇంటి భోజనం రుచే వేరు. హోటల్ ఫుడ్ తింటే కడుపులో బరువుగా ఉంటది. అదే మన చేతి వంట అయితే ఎంత తిన్నా హాయిగా ఉంటది. ఇలా హైవే పక్కన అందరూ కలిసి తింటుంటే ఆ కిక్కే వేరు. పిల్లలు కూడా చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు. మామూలుగా అయితే జర్నీలో తినడానికి మారం చేస్తారు, కానీ ఇలా బయట పిక్నిక్ లాగా ఉండేసరికి ఫుల్ గా అలాగే చేస్తారు. కడుపు నిండా, మనసు నిండా తృప్తిగా ఉంది. ఇలా పిల్లలందరూ ఒకే దగ్గర కలిసి అలా తింటుంటే చూడ ముచ్చటగా ఉంది. ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారో, ఎంత హ్యాపీగా తింటున్నారో చూడండి. పాప ఇలా ఇలా చూడాలి పిల్లల్ని. హ్యాపీగా ఉంది పిల్లల్ని ఇలా చూస్తుంటే, మంచిగా ఉంది. చూడండి, అరే రే రే పడేసిందిరా అమ్మాయి. ఈడొచ్చి మనోడు, మా తమ్ముడు. బాగుంది, పులిహోర బాగుంది. పత్రం ఇద్దరు బాగుంది. పత్రంలో ఎవరు చేశారు పులిహోర? మనం కూడా తింటున్నాం. ఇంకా తినేసి విజయవాడకి వెళ్ళిపోవడమే. కనకదుర్గమ్మని పోయి దర్శించుకోవాలి. ఈ రోజు రేపు శ్రీశైలం వెళ్తాం. సరే ఫ్రెండ్స్, మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. పదండి. మొత్తానికి మన విజయవాడ నగరానికి చేరుకున్నాము. మీరు ఇప్పుడు చూస్తున్నదే ప్రసిద్ధమైన చారిత్రాత్మకమైన ప్రకాశం బ్యారేజ్. కింద పవిత్రమైన కృష్ణా నది నిండుగా ప్రవహిస్తుంటే పైన ఇంద్రకీలాద్రి కొండ. ఈ దృశ్యం చూస్తుంటేనే రెండు కళ్ళు చాలట్లేదు అంతే. ఒక్కసారి ఆ కొండ వైపు చూడండి. అక్కడే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉంది. దూరం నుంచి ఆ తల్లి గోపురం దర్శనం అవుతుంటేనే మనసుకి ఎంతో ప్రశాంతత, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఫైనల్ గా కొండ దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ కృష్ణానది ఘాట్ లో మేమంతా స్నానాలు చేసేసి నదిలో దిగకుండా ఇలా పైపుల ద్వారా వచ్చే ఆ పవిత్రమైన కృష్ణమ్మ నీళ్లతో స్నానం చేస్తుంటే ఎంతో హాయిగా పవిత్రంగా ఉంది. ఇక స్నానం పూర్తి చేసుకొని ఆ దుర్గమ్మని దర్శించుకోవడానికి మేమైతే వెళ్తున్నాము. ఇప్పుడే దర్శనం అయితే అయ్యింది. బయటకు అయితే వచ్చాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేసి ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి ఇంకా శ్రీశైలం అయితే బయలుదేరుతాము. కానీ అసలైన యాత్ర ఇంకా మిగిలి ఉంది. రేపు ఉదయం దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో నుంచి ఆ డేంజర్ ఘాట్ రోడ్ లో ప్రయాణించి శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఎలా దర్శించుకున్నామో పార్ట్ 2 వీడియోలో వస్తుంది. అడవిలో మా జర్నీ, సాక్షి గణపతి దర్శనం, పాతాళ గంగ విశేషాలు అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 2 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అంతవరకు సెలవు, బాయ్.